ఏదైనా హ్యాబిట్ మన లైఫ్ స్టైల్లో కంప్లీట్గా ఇన్బిల్ట్ అవ్వాలి అంటే ఆ హ్యాబిట్ని మనము 21 డేస్ కంటిన్యూస్గా చేయగలగాలి. అది మనకి చాలామందినే చెప్పిన విషయం. ఓకే, దట్ ఈస్ కరెక్ట్. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఆ 21 డేస్ కూడా మనం ఏదైతే హ్యాబిట్ అనుకుంటున్నామో ఇన్బిల్ట్ చేసుకోవాలని, అది నా లైఫ్ స్టైల్కి, నా పురోగతికి, నా లాంగ్ లైఫ్ జర్నీకి చాలా యూజ్ అవుతుందని గట్టిగా నమ్మగలగాలి మైండ్లో. ఓకే, సో ప్రతి 2 డేస్కి 3 డేస్కి నాకు రిజల్ట్ వస్తుందా లేదా అని చెప్పేసి డౌట్ పడకుండా కంప్లీట్గా దానికి సరెండర్ అయ్యి చేయగలిగితే ఆ 21 డేస్ అయితే మీ లైఫ్లో ఆ హ్యాబిట్ అనేది ఇన్బిల్ట్ అవుతుంది. ఓకే, సో మీరు కంటిన్యూ చేయగలరు. అయితే దానివల్ల 21 డేస్లో మీకు ఏదో మిరాకిల్ జరిగిపోద్ది, లేకపోతే మీరు అనుకున్న రిజల్ట్స్ వచ్చేస్తాయి అని కాదు. ఓకే, సో ఆ 21 డేస్ మీరు ఆ అలవాటుని మీరు కానీ కంటిన్యూ చేయగలిగితే అది మీ రోజువారీ పనుల్లో ఒక భాగం అయిపోతుంది. అది నెక్స్ట్ ఫర్దర్గా మీరు కంటిన్యూ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగ రోజు మీరు చేసుకుంటూ వెళ్తుంటే మీరు అనుకున్న రిజల్ట్ ఎప్పటికైనా కంపల్సరీగా వస్తుంది. రాదు అని కాదు, కంపల్సరీగా వస్తుంది. కానీ ఈ 21 డేస్ చేశాను కదా, 42 డేస్ చేశాను కదా, నాకు రిజల్ట్ కనిపించట్లేదే అనే ఒక ఫీలింగ్తో ఎప్పుడు ఆ పనిని చేయకూడదు. చేస్తే ఆ మోటివేషన్ ఉండదన్నమాట. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో, నేను ఈ పర్టికులర్ హ్యాబిట్ని నా లైఫ్లో ఒక పార్ట్ చేసుకుంటాను అనుకుంటున్నారో కంటిన్యూ చేసేసేయండి. కంటిన్యూగా రోజు చేయండి. మీరు దాన్ని నమ్మి మీరు చేయగలిగితే మీరు 21 డేస్ అవసరం లేదు, అట్లీస్ట్ 10 డేస్కి కూడా మీకు హ్యాబిట్ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే,